హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదిగోండి వడలు ప్లస్ ఆనియన్ టమాటో పల్లీ చట్నీ అండి. ముందుగా చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. ఇదిగోండి కొద్దిగా పల్లీలు అండి, ఒక 2 టేబుల్ స్పూన్ పల్లీలు ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇదిగోండి 4-5 టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసుకొని ముందు పల్లీలు ఆయిల్ లేకుండా ఫ్రై చేసి తీసుకోవాలండి. ఇప్పుడు ఇగోండి ఒక మన కారం తగ్గట్టు తీసుకోవాలండి. నేనైతే 6-7 పచ్చిమిర్చి తీసుకున్నానండి, 4 టమాటాలు తీసుకున్నాను. ఈ విధంగా ముక్కలుగా చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చి లేకపోతే చిటపటలాడుతూ ఎగిరిపోతాయండి. ఇదిగోండి టమాటాల్లో సాల్ట్ కలిపి పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుంటే టమాటాలు ఈజీగా మగ్గిపోతాయండి. పచ్చిమిర్చి సగం వేగిన తర్వాత టమాటా వేసేసుకోవాలి. వేసుకొని మగ్గించుకోవాలండి. మంచిగా సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా మెత్తగా అయిపోయినప్పుడు ఇప్పుడు ఆనియన్స్ అండి, ఒక గుప్పుడు పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఇలా పచ్చి ఉల్లిపాయలు టమాటా పల్లీ చట్నీ దోశల్లోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి. వడల్లోకి కూడా సూపర్గా ఉంటుందండి. అలాగే ఒక గుప్పిడి కరివేపాకు కూడా ఇందులోనే వేసేసుకోవాలండి. ఇలా మగ్గించుకోవాలండి. మగ్గించుకొని అలాగే కొద్దిగా చిన్న చింతపండు మగ్గు తీసి వేసుకుంటున్నానండి. నేనైతే చిన్న అంటే 4-5 పిక్కలండి మగ్గు తీసి వేసాను. ఇవ్వండి ఇవి చల్లారాక 4 వెల్లుల్లి రెబ్బలు వేసి ముందు పల్లీలు మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత మిగతావన్నీ వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. మీకు కావాలంటే చట్నీ తాలింపు వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. ఇదిగోండి ఇప్పుడు వడలండి, గ్రైండర్లో కాకుండా మిక్సీలో పడితే వడలు ఎలా వస్తాయని చెప్తానండి. చిన్న టిప్స్ పాటిస్తే బాగా వస్తాయండి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి. 5-6 గంటల ముందు నానబెట్టుకొని పెట్టుకున్నానండి నేను పప్పుని. శుభ్రంగా కడిగి మధ్య మధ్యలో కడుగుతూ ఉండాలండి. పప్పుని ఎక్కువసేపు నానబెట్టి కడుగుతూ ఉండాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నానండి. దగ్గర 5-6 గంటలు నానబెట్టాను నేను. ఇదిగోండి మిక్సీ పట్టినప్పుడు ఐస్ క్యూబ్స్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. దానివల్ల రుబ్బు అనేది వేడెక్కకుండా ఉంటుందండి. అలాగే ఒక బాక్స్లో పెట్టి దాన్ని ఫ్రిడ్జ్లో ఒక అరగంట సేపు పెట్టుకోవాలండి. ఇదిగోండి తీసిన తర్వాత మరలా కొద్దిగా రుబ్బులోని ఒక 2 అంగుళాలు అల్లం వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను నేను. అలాగే సాల్ట్ కూడా వేసుకున్నానండి. వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న దాంట్లో ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇదిగోండి వంట సోడా 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి ఒక 2 వేసుకున్నానండి. అలాగే ఒక గుప్పుడు ఉల్లిపాయలు ఈ విధంగా స్మాష్ చేస్తూ వేసుకోవాలి. అల్లం మిక్సీ పట్టినప్పుడు వేసేసుకున్నానండి. అలాగే చూడండి 1 టేబుల్ స్పూన్ వరిపిండి అండి. నేనైతే ఒక పావుకు తక్కువ ఉంటుందండి పప్పు తీసుకున్నాను. 200 గ్రాములు ఉండొచ్చండి పప్పు. 1 టేబుల్ స్పూన్ వరిపిండి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వంట సోడా అండి. అలాగే గుప్పుడు ఉల్లిపాయలు ఎన్ని వేసుకున్నా బాగానే ఉంటుందండి. అలాగే ఉంటే కొత్తిమీర వేసుకోండి మీరు. ఇలా బాగా కలుపుకోవాలండి పిండిని. ఎంత బాగా కలిపితే వడలు అంత మెత్తగా క్రిస్పీగా వస్తాయండి. ఈ విధంగా పిండిని రఫ్ చేస్తూ కలుపుకోవాలండి. ఇలా ఒక 5-10 నిమిషాలు బాగా కలపాలండి పిండిని. గ్రైండర్ లేని వాళ్ళు ఈ విధంగా మిక్సీలో పట్టుకున్నా చాలా బాగా వస్తాయండి వడలు. ఇదిగోండి ఇప్పుడు
2 రకాలుగా చూపిస్తున్నానండి నేను వడలు వేసే విధానాన్ని. ముందుగా వాటర్ పెట్టుకోవాలండి పక్కన మనం. ఇలా చేతి తడి చేసుకొని ముద్ద తీసుకోవాలి. అప్పుడు చేతికి అంటకుండా ఈజీగా వస్తుందండి వడ అనేది. ఇవ్వండి చెయ్యి గరిటె అంటారు కదండి, హస్తం అని కూడా అంటామండి మేమైతే. అన్నం వడ్డించుకునే గరిటని హస్తం అంటామండి మేము. ఇదిగోండి దాని మీద వేసి డైరెక్ట్గా ఆయిల్లో డిప్ చేయొచ్చండి. మంట మట్టికి మరీ హైలో పెట్టకూడదు, లోలో పెట్టకూడదండి, మీడియంగా పెట్టుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా చేయి గరిటెతో వేసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి వడ. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి. మనం పిండి మిక్సీ పట్టిన తర్వాత అది ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఒక అరగంట సేపు పెట్టుకుంటే మంచిగా వస్తాయండి వడలు. ఇదిగోండి ఈ టీ స్ట్రైనర్ ఉంటుంది కదండి, ఇది కొద్దిగా పాతబడిందండి అంతండి. నేను వడల వరకే వాడతానండి ఈ స్ట్రైనర్ని, ఎక్కువ వాడను. ఈ విధంగా దీని మీద కూడా కొద్దిగా తడి చేసుకొని ఈ విధంగా పెట్టుకొని ఇది ఇంకా ఈజీగా ఉంటుందండి. రాని వాళ్ళు ఇలా ట్రై చేయండి, చాలా ఈజీగా వచ్చేస్తుందండి వడ. ఇదిగోండి చాలా సులువుగా వస్తుందండి. చేతితోనైనా ట్రై చేయొచ్చండి, బాగా వచ్చిన వాళ్ళు అయితే. రకరకాలుగా చేస్తారండి, పాలిథిన్ కవర్ మీద పెట్టుకొని కూడా చేయొచ్చండి అద్దుకొని. అంతే అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. బాయ్ అండి.